అనంతపురం జిల్లా రాయదుర్గం అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. అందుకు వైసీపీ కౌన్సిలర్లు సహకరించాలని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ శిల్పా అధ్యక్షతన జరిగిన కౌన్సిలర్ల అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే కాల్వ మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయదుర్గంలో అభివృద్ధికి జరగలేదని కాల్వ విమర్శించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు రైతులకు తాగు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. హాజీపూర్లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ ఇంటేక్ను అధికారులతో కలిసి ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని నిర్ణయించినట్లు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వైసీపీ నేతలు శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీ కోరిక మేరకు ఈ నెల 4న ఉరవకొండలో నిర్వహించాల్సిన ధర్నా చేయకుండా సంయమనం పాటించాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డులను కర్ణన్ పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధి మోడ్రన్ కేఫ్ బృందావన కాలనీలో 2 అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు నగరంలో పలు చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సయ్యద్ అలీ, మహమ్మద్ అజ్మల్ షరీఫ్ను పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ ఫిలింనగర్ సీఐలు తెలిపారు. తిరుమల శ్రీవారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, మాజీ ఈవో కృష్ణయ్య, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో విరూపాక్ష విద్యారమణ స్వామి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశ ఫలితాలు అందరికీ సంతోషం కలిగించాలని రఘునందన్ అన్నారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టికి అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీనివాస్కు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే వెంకటరాజు దర్శించుకున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామి ప్రత్యేక దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, స్వామివారి మెమొంటో బహుకరించారు. బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త అని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అనగారిన ప్రజల సమాన హక్కుల కోసం, కులరహిత సమాజం కోసం ఆయన పోరాడారని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వేములవాడలోని చెక్కపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయాల వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం సారే మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో ఆషాఢమాసం మొదటి రోజు దేవస్థాన వేదిక కమిటీ ఆషాఢమాస తొలిసారెను అమ్మవారికి సమర్పించారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించి దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు. దీంతో ఉన్నత విద్యా మండలి ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదంటూ ప్రిన్సిపల్ వివిఎస్ కుమార్ పై మండిపడ్డారు. మల్కాజ్గిరిలో గంజాయి బాబులు రెచ్చిపోతున్నారు. గంజాయి తాగుతున్నారని ప్రశ్నించినందుకు యువకుడిపై కత్తితో బెదిరించారు. దుండగులు సీసీ కెమెరాను పగులగొట్టారు. దీంతో బాధితులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని నిర్వహించారు. మలంరాయి చౌరస్తంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ డివి దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక నేతలు హాజరయ్యారు. అనంతరం జగజ్జీవన్ రామ్కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ఫతే మైదాన్ గేటు వద్ద ఒక్కసారిగా బెంచ్ కారులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఏపీని గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు బీజేపీ నేత సామంచి శ్రీనివాస్. టీటీడీ కేంద్రంగా శ్రీవారి ఆస్తులను, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేశారని తెలిపారు. ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపులలో అవకతవకలు చేశారని మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో కనీస మౌలిక అవసరాలు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఒక విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నెమలిపురి గురుకులాల్లో చోటు చేసుకుంది. విద్యార్థి తండ్రి తమ కొడుకును చూడటానికి గురుకుల పాఠశాలకు రాగా పగిలిపోయిన కరెంటు బోర్డులు, తేలిన కరెంటు తీగలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు జీతాలు పెంచాలని, జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి హామీ మేరకు అంగన్వాడీలకు ఇస్తానన్న 18,000 రూపాయల జీతం తక్షణమే ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు చింతూరు పోలీసులు. చింతూరులోని మల్లంపేటలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ప్రెషర్ కుక్కర్, బాంబ్, 2 గ్రానైట్లను స్వాధీనం చేసుకున్నారు. 4వ ప్లాటూన్ పార్టీకి చెందిన సోడి బామన్ చర్చి నాగేశ్వరరావు కుంట నరకొండ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతపురం జిల్లా గుంతకల్కు చెందిన ఆవుల లక్ష్మణ హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రౌడీ షీటర్ ఆవుల లక్ష్మణ అతని అల్లుడి కుటుంబ సభ్యులను అవమానపరిచారన్న ఆగ్రహంతో హత్య చేసినట్లు తెలిపారు.